మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో విశేషంగా ద్వాదశి రాశులు అయిన మొదటి రాశి మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే ఈ మాసంలో గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు వీరికి? మేషరాశి వారికి గురుడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. దాని ద్వారా అర్ధాష్టమ గురుడు నడుస్తాడు. అక్టోబర్ నెల తర్వాత మళ్ళీ జనవరి వరకు పంచమ గురుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి లేనిపోని అపనిందలు వస్తాయి. అపనిందలు అనేటటువంటివి తప్పించుకోవాలనుకున్నా కూడా వస్తాయి. ఇది సామాన్య మనుషులకే కాదు, మన మిత్రుడైనటువంటి ఒక జ్యోతిష్కుడికి జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. ఎగ్జాంపుల్ అంటే అన్నీ చూసుకున్న వాళ్ళు కూడా తప్పించుకోలేరు అనే దానికి. మా గురువుగారు వైవిఎస్ గిరిగారు అని ఉన్నారు. ఆయన అనంతపురం ఊరు వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ దొంగడు దొబ్బేశాడట. దొబ్బేస్తే ట్రైన్లో ఫోన్లే అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, అయిపోయింది. ఆ బ్యాగ్ని ఆ దొంగోడు ఏం చేశాడు, తీసుకెళ్ళి ఆయన ఫోన్ని ఛార్జర్ని లోన పెట్టుకున్నాడట. తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేశాడు, ప్రొద్దుటూరు బస్సు ఎక్కాడట. ప్రొద్దుటూరు బస్సు ఎక్కి అక్కడ ఈయన బ్యాగ్ వదిలేసి సేమ్ కలర్ బ్యాగ్ మెయింటైన్ చేసి ఒక అమ్మాయి ల్యాప్టాప్ దొబ్బేసి ఆ బ్యాగ్ని ఈయన బ్యాగ్ అక్కడ వదిలేశారట. వదిలేస్తే పోలీసులు ఏం చేశారు, ఆమె కంప్లైంట్ ఇస్తే ఈయన బ్యాగ్ తీసుకొని ఈ ల్యాప్టాప్ ఎక్కడ పెట్టావు అని అడిగితే అందులో ఉన్న ఎమ్మెల్యే గారి కార్డు ఉందంట. ఫోన్ చేశారట. ఫోన్ చేస్తే ఎక్కడ పెట్టావు అంటే ఇలా నాది పోయిందండి, ఇలాగ అనంతపూర్లో, అదే నేను అనంతపూర్ వెళ్ళాను, ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే అన్నీ కరెక్ట్ అయినాయి. అంటే అపనింద వచ్చిందా లేదా అంటే ఏలినాటి శని వాళ్ళందరికీ కూడా అపనిందలు వస్తాయి. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా దైవారాధన చేసుకుంటే పోతుంది. బ్రహ్మదేవుడికి కూడా ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడిని అడుగుతాడు, స్వామి నేను నిన్ను పట్టుకుంటున్నానని శనీశ్వరుడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను అందరికీ పితను కదా, తండ్రిని కదా, బాగుండదు అంటే 2.5 క్షణాలు పట్టుకుంటానంటాడు. అప్పుడు ఆయన ఒక బ్రాహ్మణ వేషంలో ఒక నదీ తీరాన్న ఉంటాడు బ్రహ్మదేవుడు. ఒక జ్యోతిష్కుడు చెప్పాడని చెప్పి ఒక వ్యక్తి వచ్చి ఒక పుచ్చకాయని తెల్లని సంచిలో గుండ్రంగా ఉన్నదాన్ని దానం చేస్తాడు బ్రహ్మదేవుడికి. ఆ ఇచ్చే క్రమంలో ఆ కాయ పొరపాటున క్రింద పడిపోతుంది. ఇదంతా శని మాయ వల్ల. ఆ పుచ్చకాయ రసం కొంచెం ఎర్రగా ఉంటుంది కదా తెల్లని గుడ్డకి, శని మాయ వలన కొంచెం ఇంకా ఎరుపెక్కింది. అది చూసి అక్కడ రక్షక భటులు అంటే పోలీసు వాళ్ళు అలా వెళ్తూ, ఇది రౌండ్గా ఉంది, ఎర్రగా ఉంది సంచి, ఏదన్నా మనిషి శరీరం అనుకొని, మనిషి తలకాయ అనుకొని చూపించమని బ్రహ్మదేవుడిని అడుగుతారు. బ్రహ్మదేవుడి రూపంలో ఉన్న పంతుల్ని. అప్పుడు ఆయన ఇలా తీస్తే పుచ్చకాయ సర్లేని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ బ్రహ్మదేవుడికి అవమానమా కదా అంటే ఒక చిన్న స్థాయి వాళ్ళు వచ్చి చెక్ చేయడము. ఆ విధంగా మేషరాశి వాళ్ళకి అవమానాలు ఖచ్చితంగా ఉన్న ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి. ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారికి 15 మే 2026 సంవత్సరం తర్వాత మనకి కుజుడు చక్కగా ఈ యొక్క స్వక్షేత్రగతుడైనటువంటి మేషరాశిలోకి వస్తాడు. దానివల్ల ఎవరైతే భూములు అమ్మడవట్లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా భూములు అమ్మడమైపోతాయి. అలాగే మా స్థలాలు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకు కూడా రేట్లు పెరిగిపోతాయి. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు ఆర్డర్స్ వస్తాయి. తర్వాత కెమికల్స్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, ఫైర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రయాణాలు తగ్గించాలి. తర్వాత ఆరోగ్యానికి సంబంధించి వడదెబ్బ తగలడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రవి శుక్రులు ఇద్దరు కూడా ఒక 3 రోజుల పాటు మనకి వృషభ రాశిలో కలిసి ఉండడం వల్ల బంగారం కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి కూడా బంగారం అమ్మకూడదు, పోగొట్టుకుంటారు. ఆ విధంగా గురు శుక్రులు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉన్నారు ప్రస్తుతానికి. దానివల్ల స్త్రీల నుంచి అనేకమైనటువంటి అపవాదులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అధికమైనటువంటి ఖర్చు, విపరీతం అన్నమాట. సంపాదించిన దానికంటే కూడా అధికమైనటువంటి ఖర్చు, బంధువుల రాకపోకలు, తీర్థయాత్రలు. అసలే ఈ జూన్ నెల అంతా కూడా మనకి స్కూళ్ళు ఇంకా అప్పుడే తెరవరు 15వ తేదీ వరకు.
దానివల్ల చుట్టాలు రావడము, పిల్లలు వెళ్ళడము, ఊర్లు వెళ్ళడము, తీర్థయాత్రలు, ఈ విధంగా ఖర్చు అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుందన్నమాట. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలోనే పాఠశాలలన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందంటారు వాళ్ళు? అక్టోబర్ నెల వరకు విద్యార్థులు పెద్దగా చదవాలనుకున్నా అంత చదవలేరు, కానీ జ్ఞాపకం శక్తి ఉంటుంది, కానీ బద్ధకంతో చదువులో ముందంజలు వేయలేకపోతారు. ఆ తర్వాత అక్టోబర్ నుంచి జనవరి 2027వ తేదీ వరకు కూడా గురుడు పంచమ స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి, మనం చెప్పుకునేది జూన్ నెల కాబట్టి, మనకి కర్కాటక రాశిలో గురుడు విద్యార్థులు ఎక్కువ కనుక బద్దకించకుండా శ్రద్ధ పెట్టినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు నమ్ముకుంటూ గురువు గ్రహం యొక్క అనుగ్రహం కోసం గురువులు చెప్పినట్టుగా వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఏ కాలేజీలు ఏమిటి అనేది, ఏ గ్రూపులు అనేటటువంటిది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి సమయం ఇది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసము, అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలు ట్రై చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. వాళ్ళ భర్తలు అమెరికాలో అలాంటి దేశాల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ విజిటింగ్ వీసా మీద వీళ్ళు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. ఖతర్ లాంటి దేశం, అదే అరేబియన్ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఈస్టర్న్ ఇండియాలో, దీంట్లో ఏషియాలో. అయినా సరే వీళ్ళు విజిటింగ్ వీసాల మీద వెళ్తున్నారు భార్యలు. అంటే ఏంటి, మన దీనికి ఏం చెప్తుందంటే ఈ జూన్ నెలలో మేషరాశి వారు అందరూ కూడా తిరుగుతూ ఉంటారు. స్థాన చలనం అనేటటువంటిది ఉంది. విజిటింగ్ వీసాలు అన్నీ చూస్తూ ఉంటారు. గురుగారు, ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అలాగే ఈ జూన్ మాసంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఓవరాల్ గా చూసుకుంటే గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు వృషభ రాశి వారికి? వృషభ రాశి వారికి అత్యద్భుతంగా ఉండబోతోంది. ఒక మే 15వ తేదీ వరకు మాత్రము జన్మంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన మనశ్శాంతి లోపము, తండ్రి కొడుకుల మధ్య యుద్ధాలు ఇలాంటివి జరుగుతాయి. తండ్రి మంచి ఉద్దేశంతో చెప్పినా అది ఆర్గ్యుమెంట్గా తీసుకుంటారు. ఫాల్స్ ఈగోస్కు వెళ్తారు. ఇది వెళ్ళకూడదు ముఖ్యంగా. తర్వాత ప్రభుత్వంలో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు అన్నీ చాలా బిల్డింగ్స్ అవన్నీ కట్టినటువంటి వాళ్ళు R&B రైల్వేలో అవి ఆ బిల్స్ అనేటటువంటివి మే 15 వరకు రావు. దాని తర్వాత మాత్రం మే 15 తర్వాత వస్తాయి. అలాగే ఈ యొక్క గురు శుక్రులు ఇద్దరు కలిసి మనకి మిథున రాశిలో జూన్ 2 వరకు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి జూన్ నెలవు కాబట్టి మనకి ఈ యొక్క గురువు మనకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల గురుబలం అనేటటువంటిది పెరిగిన కర్కాటక రాశిలో బలోపేతమైన గురువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా గురువుకి దూరంగా ఉండాలి, సేవ చేయాలి. అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు ఒక పెద్ద స్వామీజీ ఉన్నాడు అనుకోండి, పెద్ద స్వామీజీ ఆయన నాకు తెలుసు అనడం కోసం మా గురువుగారిని వీళ్ళు చాలా క్లోజ్గా వెళ్తారు. వెళ్తే ఆశ్రమానికి ఒక 5 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా ఆ ట్రిప్కే మళ్ళీ తర్వాత మళ్ళీ గురువుగారికి మళ్ళీ అవసరమే ఇంకో 10 లక్షలు తేవాలి. ఇప్పుడు ఆశ్రమాలు అన్నీ అయ్యాయి. సో వీళ్ళు ఏమవుతారు, గురువు దగ్గరికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు కోప్పడతారు. గురువు కోప్పడినప్పుడు వీళ్ళు అలుగుతారు, వేరే ఆశ్రమానికి జంప్ చేస్తారు. ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొట్టమొదటగా గురువు దగ్గర విపరీతమైనటువంటి తృతీయ స్థితిగతుడు అయ్యాడు కాబట్టి విపరీతమైన ఖర్చు అనేటటువంటిది ఎక్కువగా అవుతుంది. ముందుగా ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా వీళ్ళు ఎంత సంపాదించినా ఈ వృషభ రాశి వాళ్ళకి స్త్రీగండం ఎప్పుడూ ఉంటుంది ఈ మే నెలలో. కాబట్టి ఆడవాళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు అప్పు అడుగుతున్నారు కదా అని ఇస్తారు, బంగారం అడుగుతున్నారు కదా అని ఇస్తారు, ఇవ్వడం ఈజీయే. కానీ తర్వాత మళ్ళీ అవి రాకపోయేసరికి వీళ్ళు గట్టిగా అడగడం, వాళ్ళంతా కూడా మరి కేసులు పెట్టడం, ఇలాంటి అన్నెసరీ గొడవల్లోకి వృషభ రాశి వాళ్ళకి ఏడ్చబడడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి వృషభ రాశి వాడు కూడా స్త్రీలకు చాలా దూరంగా ఉండాలి. అలా కనుక ఉండకుండా మనం చేసినట్లయితే కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి విద్యార్థులు కూడా ఎలా ఉంటుందంటారు ఈ జూన్ మాసంలో? విద్యార్థులు చదువులో వెనుకబడిపోతారు, బద్ధకంగా ఉండి
గురుబలం లేదు. ఆ తర్వాత మనకి గురుబలాన్ని పెంచుకోవాలి, లేదు అని మనం వదిలేయకూడదు. కాబట్టి చేసినటువంటి ఎక్సర్సైజే మళ్ళీ చేయడము, అలాగే చిన్న చిన్న రూపాయి ఖర్చు అక్కర్లేకుండా మన యొక్క దత్తాత్రేయ స్వామి వారిని కానీ దక్షిణామూర్తిని కానీ మనం పూజ చేసుకోవడము, జపం చేయడం, స్తోత్రాలు చదవడం, ఇలాంటి వాటి వల్ల పికప్ వస్తుంది. అలాగే కిరాణా షాపు వ్యాపారం, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హాస్టల్స్, తర్వాత ఈ యొక్క టెంపుల్స్, పీఠాలు, ఇలాంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్లు అన్నీ కూడా మంచిగా ఆర్థికంగా వీళ్ళకి డబ్బును తెచ్చిపెడుతుంది. కాబట్టి గురువు అంటే ఇప్పుడు డెఫినేషన్, ఇప్పుడు గురువు తృతీయ స్థితికి వచ్చేసాడు అంటే అర్థం ఏమిటంటే వీళ్ళు దొంగ గురువులను ఆశ్రయిస్తారు అని అర్థం. దానివల్ల డబ్బు ఖర్చు అవుతుంది అని. ఇప్పుడు స్వామి వివేకానంద సిద్ధాంతాలు, మనం స్వామి వివేకానంద గురించి ఎక్కువ చెప్తాం కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రవచనకారులు కూడా స్వామి వివేకానంద చికాగో అడ్రస్లో స్వామి వివేకానంద వెళ్ళి మొదలెట్టారు. ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా పిట్టకథలు చెప్పేవారు, సీతకి రాముడు మొగుడు, రాముడికి సీత భార్య, ఇలా చెప్పేటటువంటి వాళ్ళకి టర్న్ వస్తుందన్నమాట. ఆ టర్న్ అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళు మనం కృషి చేసి తెచ్చుకోవాలి, మంచి గురువులను ఆశ్రయించడం. తర్వాత ఆ గొప్ప గురువులైనటువంటి రమణ మహర్షి, ఆ తర్వాత ఆనందమూర్తి గారు, స్వామి వివేకానంద లిటరేచర్స్ చదవడము, దీని ద్వారా గురుబలం, గురు దోషం కొంచెం తగ్గుతుందన్నమాట. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో విశేషంగా జూన్ 2కి గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఓవరాల్ గా చూసుకుంటే వీరికి ఎలా ఉంటుందంటారండి? జూన్ నెలలో మిథున రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. ప్రతి మిథున రాశి వాళ్ళు కూడా పొంగిపోయే సమయం వచ్చేసింది దగ్గరికి. చాలామంది మిథున రాశి వాళ్ళు ఫోన్ చేసి, గురుగారు ఏ ఛానల్ ఓపెన్ చేసినా మిథున రాశికి ఎంత బాగుంది అంత బాగుందని చెప్తున్నారు, ఏం బాగుందో నాకు అర్థం కావట్లేదని మా శిష్యులు అడుగుతూ ఉంటారు. అంటే బాగుంటుంది అంటే ఏంటి అర్థం? వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకి కావలసిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి కంపల్సరీ వివాహాలు అయిపోతాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి విడాకులు కావాలనుకుంటే విడాకులు కూడా అయిపోతాయి. ధనం, గురుడు 2వ తేదీ జూన్ 2, 2026 సంవత్సరం నుంచి మనకి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. విపరీతమైన ధనం సంపాదిస్తారు. అయితే హౌస్ వైఫ్స్కి డౌట్ రావచ్చు, ఆ పనులు లేనటువంటి వాళ్ళు, పాపం ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి మాకు ఎలా వస్తాయండి అని. కొబ్బరి బండంలో నీళ్ళు ఎలా వస్తున్నాయి అలా వచ్చేస్తాయి లక్ష్మీదేవి వచ్చినప్పుడు. అందువలన కష్టపడకుండా వచ్చేస్తాయా అండి అని అంటే మరి మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. మిరాకిల్ 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 అని అంటున్నారు కదా, మిరాకిల్లా కష్టపడితే వస్తుంది. ఓకే, మీ పిత్రార్జితం, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచో, మీ అన్నదమ్ముల దగ్గర నుంచో అలాగ డబ్బులు రావడము, ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. మిథున రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా చదువులో టాప్ అయిపోతారు, జ్ఞాపకం శక్తి పెరిగిపోతుంది. అష్టమ గురుడు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు ఉంటారు. అందుకనే మనం ఏం చెప్పాలంటే ఇవన్నీ గోచార రీత్యా మనం చెప్తున్నాం. కోట్ల మంది ఉంటారు రాశి ఫలాల వాళ్ళు. మిథున రాశిలో కోట్ల మంది ఉంటారు. చాలా మందికి డౌట్ ఏంటంటే, ఏమండి కోట్ల మంది కదండి అలా సేమ్ జరుగుతుందా అని అడుగుతారు. జరుగుతుంది. ఎండాకాలంలో ఎండలు ఎక్కువ వస్తాయి అంటాం కదా, ఆ ఎండలు అనేవి ఎక్కువ వస్తాయి. 20 రోజులు ఎక్కువ వచ్చినా, 10 రోజులు వర్షాలు అలా వచ్చినా ఎక్కువ ఎండలు వస్తాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు బాగుందంటే బాగుంటుంది. వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలంటే వీళ్ళు పర్సనల్గా మనల్ని అడగాలి. మనం నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి మనం వాళ్ళకి సహాయం చేయడానికి మనం తప్పకుండా ఎప్పుడు ముందుంటాం. కాబట్టి మిథున రాశి వారికి డబ్బులు ఎలా వస్తాయి అన్నది పక్కన పడేయండి. ఎందుకు మీకు స్వామీజీలు చెప్పట్లేదా? మీకు పెద్ద పెద్ద పేరున్న స్వామీజీలు గురుగారు అని వెళ్తుంటే స్కూల్ టీచర్స్ ఏం చెప్తారు? అరే నువ్వు బాగా చదివితేనే మార్కులు వస్తాయి, నువ్వు సర్టిఫికేట్స్ వస్తేనే ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకో అని చెప్తున్నారు. మరి వాళ్ళని వదిలేసి మీరు పెద్ద పెద్ద స్వామీజీల దగ్గరికి వెళ్తే అలాగ వస్తాయి, అవన్నీ నీకెందుకు, డబ్బులు వచ్చేస్తాయి నీకు అంటే ఎంత గుడ్డిగా వీళ్ళు వెళ్ళి లక్షలు ఇస్తున్నారు. వాళ్ళ కారుల్లో తిరుగుతున్నారు, ఏసీల్లో ఉంటున్నారు స్వామీజీలు, ఈ ఆధ్యాత్మిక ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళకి ధనయోగం ఉంది. ఒకడికి లంకెబిందులు తగిలినటువంటి ఇవి కూడా ఉన్నాయి సందర్భాలు ఈ రాశి వాళ్ళకి. ఎందుకు అదృష్టం. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్తున్నారమ్మా, ఇలాంటివన్నీ నాన్ సెన్స్ ఆర్పి
ఇవన్నీ ఆర్పీలు మంచిది కాదు ఇవన్నీ అని, రైస్ పుల్లింగ్ ఇలాంటివన్నీ విన్నారు కదా. నిధులు తవ్వకాలు ఇలాంటివన్నీ కూడా అబద్ధాలు ఎక్కువ ఉంటాయని. లక్ ఈజ్ డిఫరెంట్. లాటరీ టికెట్లు కొనేవాళ్ళు ఉన్నారు. మ్యూచువల్ షేర్స్లో రావచ్చు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో తక్కువ చిన్న చిన్న ఇవి ఉంటాయి లాటరీ టికెట్లు. అవన్నీ కూడా ఎక్కువ తగలడానికి అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచెస్ మొన్నటిదాకా మిథున రాశి వాళ్ళు బాగానే వచ్చినాయి. సో ఈ రకంగా ఏదో రకంగా మనకి మొత్తం మీద ఈ రాశి వారికి ధనయోగం ఉంది. ఆ తర్వాత కొత్తగా ఇల్లు కట్టుకుంటారు, గృహయోగం ఉంది చక్కగా. అయితే మిథున రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ నెలలో ఎక్కువైపోతాయి ఫెసిలిటీస్. ఇప్పుడు మిథున రాశి వాళ్ళు జనరల్గా బిర్యానీలు తింటారు ఎక్కువ, పిజ్జాలు, బర్గర్లు, ఇవి కాస్ట్లీ ఫుడ్లు అనమాట. అవి తినడం వల్ల వాళ్ళకి ఒక పక్క ఒంట్లో బాగాలేదన్నా సరే, మా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది, బిర్యానీలు తింటుంది. మటన్ బిర్యానీ ఎవరు పక్కింటి వాళ్ళు ఇచ్చారు, 2 బాక్సులు ఇచ్చారు సార్ అని. ఒక బాక్స్ తినేసిన తర్వాత వెంటనే బాత్రూమ్ 2 రోజులు ఉందన్నమాట మోషన్స్, అయినా సరే బిర్యానీని వదలదు. ఆ విధంగా మిథున రాశి వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో అష్టమ గురుడు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళు చెప్పే మాటలు వినరు. మిథున రాశి అంటే ఏంటంటే ఎక్కువ కష్టపడలేరు, ఎక్కువ ఫెసిలిటీస్ ఉండాలి. అలా అది లేనప్పుడు మిగతా రాశుల వాళ్ళు తట్టుకోగలుగుతారు, వీళ్ళు తట్టుకోలేరు, అది తేడా. కాబట్టి జాగ్రత్తగా అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. కుటుంబ వాతావరణం బ్రహ్మాండంగా ఒక తమన్నా వాళ్ళ జీవితాల్లోకి వస్తుంది. దానివల్ల ఎంతో మానసికంగా అశాంతిగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు ఫైటింగ్లు, కొట్లాటలు, డిప్రెషన్లో ఉన్నటువంటి తమన్నా వాళ్ళ లైఫ్లోకి వచ్చి పువ్వుల హరవిల్లుల్లా వాళ్ళ జీవితాలన్నీ కూడా వికసింపజేస్తుంది అనమాట. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు, తమన్నా ఉంది అనమాట. గురుగారు, ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో విశేషంగా గురుగ్రహ సంచారం కూడా జరిగిపోతుంది కాబట్టి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? ఒకసారి తెలియజేయండి. కర్కాటక రాశి అష్టమ రాహు ఉన్నాడు. ఇప్పుడు మనకి ఈ యొక్క గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు 2వ తేదీ వరకు, జూన్ 2 వరకు. తర్వాత జూన్ 2, 2026 సంవత్సరంలో జన్మంలోకి వస్తున్నాడు గురుడు. దానివల్ల కర్కాటక రాశి వారికి కొంచెం శ్రమతో కూడినటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కర్కాటక లగ్నమైనా అదే చూపిస్తుంది. విజయ్కి కర్కాటక లగ్నం, ప్రసాది మరి వాళ్ళంతా సీఎం ఎంత కష్టపడ్డాడు పాపం. లాస్ట్లో 5 సీట్లు కాంగ్రెస్, 2 సీట్లు వేరే వాళ్ళు, సిఎస్కే పార్టీ వాళ్ళు, అలా టెన్షన్తో కూడిన విజయం ఈ కర్కాటక రాశి వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇక చదువుల్లో శ్రద్ధ పెరుగుతుంది, వీళ్ళకి మెమరీ పవర్ పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి కుజగ్రహము వీళ్ళకి పోలీస్ జాబ్స్, ఇలాంటి మిలిటరీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ జాబులు ఇలాంటివి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు అన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ, ఇలాంటి విజిలెన్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారో అటువంటి వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం వలన సమస్య ఏంటో తెలియదు కానీ మనసు మాత్రం బాధగా ఉంటుంది. అందువలన ఏమి ఉంటుందో సమస్య తెలియదు కానీ మనసు మాత్రం నిరాశ, నిస్పృహతో ఉన్నట్టు ఉంటుంది. అలాగే అష్టమ రాహు కాబట్టి మాయలో పెడతాడు. ఆ మాయలో వీళ్ళు ఇన్ని కోట్లు వస్తాయి, అన్ని కోట్లు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయని కాకమ్మ లెక్కలు. నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు చూడు ఏమని చెప్తారు, వాళ్ళు ఇద్దరిని చేర్చు, ఇద్దరిని చేరుస్తారు, 4 అవుతారు, గ్రాఫ్ గీస్తారు, 200 కట్టమంటాడు మొదటి. లాస్ట్కి వెళ్తే ఎన్ని తీసుకెళ్తారంటే 5,000 కోట్ల. కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు వీళ్ళకి, అలా చెప్తారు. ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ అంతే. అందువల్ల అలాంటివన్నీ కూడా మనం నమ్మకూడదు, కాకు లెక్కలు అంటాం. సో ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది చదువుతారు. వివాహ యోగం కూడా ఉందంటారా మరి వీరికి? ప్రేమ వివాహాలు అవుతాయి.
ఒకప్పుడు ప్రేమ వివాహం అంటే అంత గొప్ప. అబ్బా, ప్రేమ వివాహం అంటే లవ్ మ్యారేజ్ చేసుకొచ్చాడు రా అని. నాకు గోవర్ధన్ అని ఒక శిష్యుడు ఉండేవాడు మా గురువు గారి దగ్గర, పల్లెటూరు నారాయణఖేడ్ దగ్గర ఆనంద్ మార్గ ఆశ్రమంలో. వాడిని నేను నడిపిస్తూ ఉండేవాడిని. మా ఆశ్రమంలో ఫారినర్స్, ఇటలీ, అమెరికా ఎవరిని కావాల్సిన వాళ్ళని చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అన్ని దేశాలలో 200 దేశాల్లో మా ఆశ్రమం బ్రాంచీలు ఉన్నాయి. అరే నువ్వు అమెరికన్ అమ్మాయిని చేసుకో అన్నాను నేను. అంటే వాడు ఏమనేవాడు తెలుసా, అమెరికన్ అమ్మాయిని చేసుకుంటే మా ఇంటి దగ్గర లైన్ కట్టేస్తారు వరుసలో జనం చూడడానికి. అంటే ఆ కాలంలో అలా ఉండేది. వాడు ఇంజనీరే, లైన్ పల్లెటూరు కాబట్టి అమ్మాయి ఫారిన్ అమ్మాయిని చేసుకుంటున్నారు, ఫారిన్ అమ్మాయిని చేసుకుని బాబాయ్ లైన్ కట్టేస్తారు బాబాయ్ ఊరంతా సిగ్గుపడేవాడు. అలాంటిది ఇప్పుడు ఫారిన్ అమ్మాయిలు బోడు మంది చేసుకుంటున్నారు. ఎవరన్నా వస్తున్నారా అంటే కాలం మారింది. సో ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ప్రేమ వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకుంటున్నారు. చాలామంది కేసులు వేసుకున్నారు పాపం. ఆ కేసులు తెగట్లేదు ఒక దారిన. ఈ కర్కాటక రాశి వాళ్ళ ఆడవాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఉద్యోగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు జడ్జితో మాట్లాడు, కోర్టులో కేసు వేయి, లాయర్ ఇది చెయ్యి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వేసినవి ముందుకు రావట్లేదండి అని యూట్యూబ్లో కొట్టి ఈ జ్యోతిష్కుడు ఆ జ్యోతిష్కుడు ఇగో వాడికి డబ్బులు ఇచ్చి వీడికి డబ్బులు ఇచ్చి నాకు శిష్యురాలు ఉందన్నమాట కొట్టేసి అడుగుద్ది. అడిగితే ఏంటి వాళ్ళు ఏం చేస్తారమ్మా అంటే పరిష్కారం ఏమిటి చెప్పేది ఇక్కడ ఎందో పోలీసు వాళ్ళు చెప్పినట్టు రాజీ అవ్వండి, జడ్జి చెప్పినట్టు రాజీ అవ్వండి, లేకపోతే మా పెద్ద మనుషులు చెప్పినట్టు రాజీ అవ్వండి అంటే ఇది చేయదు. వీళ్ళు ఆయన అంతకంటే మూర్ఖుడు, వాడు అసలు విండు. ఈ రకంగా మనం ప్రాక్టికాలిటీకి దూరంగా వెళ్తే ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా కర్కాటక రాశి వాళ్ళు ఇలాగే ఉంటారు. కాబట్టి ప్రాక్టికాలిటీ ఉండాలంటే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, కానీ విననివ్వడి రాష్ట్రం రాహు అదనమాట. గురుగారు, ఈ జూన్ మాసంలో విశేషంగా మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం ఉంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? అలాగే ఓవరాల్ గా చూసుకుంటే గ్రహ గోచారం ఎలా ఉంటుంది అంటారు సింహరాశి వారికి ఈ మాసంలో? సింహరాశి వారికి వ్యయంలో గురుడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మారుతున్నాడు. అందువలన ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి పెరిగిపోతాయి సింహరాశి వాళ్ళకి. అక్కడి నుంచి ఫోన్ వస్తుంది చెల్లెలు, వెంటనే వాట్సాప్ వెంటనే పంపించేస్తుంది వితిన్ సెకండ్స్. అంటే ఆ విధంగా కమ్యూనికేషన్ ఫుల్ స్పీడ్, డిలే ఉండదు. సింహరాశి వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా సరే ఆ పని అంత ఫుల్ స్పీడ్లో చేసేస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి గత 2 నెలలుగా మనం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయి జాగ్రత్త అని చెప్పాను నేను. సప్తమ రాహువు, అష్టమ శని. చాలామందికి అమెరికాలో అలా కారు పెట్టుకుని కూర్చున్న వాళ్ళకి, సిగ్నల్ దగ్గర ఆగిన వాళ్ళకి వెనకాల ట్రక్ వచ్చి గుద్దేసింది. కారు అంతా నుజ్జు చెప్పింది, కానీ సింహరాశికి ఏం కాల. అలాగే నా శిష్యుడు వాడికి వెళ్ళి బైక్ మీద వెళుతూ ఎదురు వాళ్ళకు గుద్దేసి కోమాలోకి వెళ్ళిపోయాడు. కానీ తగ్గింది, ఇప్పుడు 2 months అయింది. మనం గత వీడియోలో కూడా మనం చెప్పినప్పుడు కోమాలోకి తగ్గింది, గుర్తుపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, ఇంకా పచ్చి ఉందన్నమాట. ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువగా అనవసరమైన అష్టమ శని కాబట్టి ఎక్కువగా ఎంతో అవసరం ఉంటేనే తప్ప వీళ్ళు బయటకు వెళ్ళకూడదు. తీర్థయాత్రల పేరుతో కానీ లేకపోతే ఈ యొక్క విహారయాత్రల పేరుతో కానీ వెళ్ళకూడదు. కానీ ఎవరు మన మాట వినడం లేదు, తిరుగుతున్నారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఈ యొక్క జూన్ నెలలో 2026 సంవత్సరంలో కోర్టు సమస్యలు కానీ లేదా పోలీస్ స్టేషన్ల గడపలు ఎక్కడం కానీ కొంతమంది ఎక్కుతారు, జరగడం పక్కా. కాకపోతే అందరికీ రాదు కదా. ఇప్పుడు ఈ గోచారము అనేటటువంటిది కోట్ల మందికి కామన్గా చెప్పేది. అందుకని ప్రతి ఒక్కళ్ళు మేము కోర్టు మెట్లు ఎక్కుతాం, కోర్టు మెట్లు భయపడక్కర్లా. వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఉండాలి, ఆ యొక్క టైం చూడాలి మనం. ఇప్పుడు ఏ దశ జరుగుతుంది, వాళ్ళ గ్రహస్థితిగతులు ఎక్కడెక్కడ వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నాయి, అది చూస్తే మనం చెప్పచ్చు. ఎక్కువ మంది జనరల్గా ఈ యొక్క ఇలా జరుగుతుంది అని చెప్తాం అనమాట. ఎండాకాలంలో ఎండలు ఎక్కువ వస్తాయి. ఇట్ డజంట్ మీన్ దట్ వర్షాలు రావని కాదు. 5 రోజులో 2 రోజులో వర్షాలు రావచ్చు, చలిగా ఉండొచ్చు. ఇది ఎక్కువ ర్యాండమ్గా ఎక్కువ వచ్చేది ఒక 20-25 రోజులు కంపల్సరీ ఎండలే వస్తాయి కదా, అందుకని దాన్ని ఎండాకాలం అన్నాం. అలా అనమాట. ఈ సీజన్ ఎలా ఉంది సింహరాశి వాళ్ళకి బాగాలేదు, యాక్సిడెంట్లు అయ్యే సీజను అని అంటే
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఏమి ఏమీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆ గ్రహాలు ఎక్కడో ఉన్నాయి, ఈ ఈ మనుషులు ఇక్కడ ఉన్నారు, యాక్సిడెంట్లు ఎలా అవుతాయి అంటారు. వాళ్ళకైతే తెలుస్తుంది. అందువలన ప్రతిదీ కూడా గ్రహాల చేతిలోనే ఉంటుందమ్మా. దానికి అవసరం ఉన్న వాళ్ళే ఇప్పుడు ఎక్కువగా కపటలు ఎక్కువైపోయారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సొంత పైత్యాలు చేసేవాళ్ళు చెప్పడం వల్ల ఏమైపోయిందంటే అందరూ పాపం ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కరెక్టే చెప్పుద్ది. సింహరాశి వాళ్ళకి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఉద్యోగాలు కోల్పోలేదు. మనం సంవత్సరం పాత వీడియోస్ చూడాలి. అందుకే ఈ జనమంతా మనం ఒక వీడియో చూస్తున్నారు. వీడియో చూసి వస్తున్నారు. నో యూ హ్యావ్ టు గో బ్యాక్. మన ట్రాక్ రికార్డ్ బ్యాక్కి వెళ్ళి మనం చెప్పిన వీడియోస్లో ఏం చెప్పాం, మనం 3 నెలల క్రితం యాక్సిడెంట్లు అవుతాయి అన్నారు, రైట్ అయ్యి ఇలా అనమాట. ఈ యొక్క రాశి వారికి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు కాస్త వెనకబడతారు. పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తారు, పిల్లల ఆరోగ్యాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కానీ సాక్రిఫైజులు మాత్రం చేయరు. సాక్రిఫైస్ చేస్తున్నామని అనుకుంటారు, కానీ చెయ్యరు. గురువు మాట వింటున్నాం అనుకుంటారు. ఇప్పుడు సాధన కావాలి. నాకు చాలామంది ఫోన్లు చేస్తారు, అంటే యక్షిణీ సాధనలో మనం వరల్డ్లో మనమే ఉన్నాం కాబట్టి గురుగారు యక్షిణి అంటే ఏదో చాక్లెట్ అనుకుంటారు. యక్షిణీ సాధన చేద్దాం అనుకుంటున్నాను, మంత్రం ఇచ్చేయండి అంటారు. మరి ఏమిట్రా అసలు నువ్వు ఇంతకు ముందు ఏం చేసావు, ఏ సాధన చేసావు, నీ గురువు ఏంటి, ఏ మంత్రాలు చేసావు, ఎంతకాలం ఈ ఫీల్డ్లో నుంచి ఉన్నావు, ఏమి చూడరు. వాళ్ళకి కావాలా మంత్రం ఇచ్చామనుకో ఇంకంతే అయిపోయింది అనుకో, ఇంక మళ్ళీ టచ్లో ఉంటారు, ఇంక అయిపోయింది. ఇదే కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఉండాలి. ఇప్పుడు మా గురువుగారు, మేము గరికపాటి నరసింహారావు గారిని మా స్టూడెంట్స్ అప్పటి నుంచి అలా పట్టుకొని కూర్చొని ఇప్పుడు వరకు కూడా ఆ రిలేషన్ మెయింటైన్. మా గురుగారు బాబాయ్ కొడతారేమో తిడతారేమో అది ఉండాలి, అప్పుడే సాధిస్తారు. కానీ సింహరాశి వాళ్ళకి ఆ ఏకాగ్రత రావాలి. కాబట్టి ఆధ్యాత్మికంగా మైండ్ ఉంటుంది పాపం, బాగానే ఉంది ఈ జూన్ నెల. అయితే దాన్ని ప్రాక్టికల్గా సంసార గొడవలు ఎక్కువైపోయి వ్యాపారాలు, భర్త పెట్టే వ్యాపారాలు, ఇలా వాటి మీద కాన్సన్ట్రేషను, చుట్టాలు, ఫ్రెండ్స్, ఈ వీటి వల్ల చెడిపోతున్నారు. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? జూన్ 2కి గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దానివల్ల ఎలాంటి లాభాలు దక్కుతాయి అంటారు కన్యా రాశి వారికి? ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉందంటారు? ఈ కన్యా రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో జూన్ 2 నుంచి బ్రహ్మాండంగా కాబోతుంది. ఇప్పటి వరకు రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు డాంబికమైనటువంటి ఆచారాన్ని ఇచ్చి ఎక్కువ శుభ ఫలితాలు ఇచ్చినా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు అందుకోలేకపోయారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కువ అవకాశాలు, వేరే వేరే ఊర్లలో వేరే ఉద్యోగాలు ఇప్పుడు కొన్ని రోజులు చేసుకోవాలి, తర్వాత ఇద్దరు కలిసి కాపురం చేసుకోవాలి. ఇంకెప్పుడు చూసినా వాళ్ళు అక్కడే వీళ్ళు ఇక్కడే అన్నట్టు. కొట్లాటలు కొట్టుకుంటే వేరే ఊర్లో విడిగా ఉండడం కానీ, లేదా ఒకే ఇంట్లో ఉంటూ వేరే వేరే గదుల్లో ఉండడం కానీ, మాటలు లేవు, టీ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టు, ఇలా అనమాట. అలా కమ్యూనికేషన్ ఉంది. విడాకుల వరకు వెళ్ళలేదు వీళ్ళు కన్యారాశి వాళ్ళు. అని మంచి రిలేషన్స్ అయితే లేవన్నమాట భార్యాభర్తల మధ్య. అట్లాంటి వాళ్ళందరికీ శుభవార్త ఏమిటంటే లాభంలోకి వచ్చేసాడు ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి గురుడు. దానివలన అడవిలో పడేసినా వీళ్ళు ధనాన్ని సంపాదించగలిగేటటువంటి కెపాసిటీ వీళ్ళకి వస్తుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? అసలు పుస్తకం తీయక్కర్ లేకుండా బ్రహ్మాండంగా వీళ్ళకి మార్కులు ఫుల్ వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే లాభంలో ఉన్నటువంటి గురుడు బ్రహ్మాండమైనటువంటి చదువు మీద ఇంట్రెస్ట్ని ఇస్తాడు. ఇంతకుముందు బాబు చదవరా బాబు అని చెప్పేటటువంటి వాళ్ళు ఇప్పుడు చెక్ పక్కర లేకుండా వీళ్ళు బ్రహ్మాండంగా చదువుతారు. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు గురుగారు? ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ క్యాంపస్ సెలక్షన్స్ లాభంలో గురుడు కదా అన్నీ, అలాగే ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. వీళ్ళు ఏది పట్టుకున్నా సరే బంగారంలో ముందుకు వీళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. అలాగే స్థిరాస్తులను పోగు చేస్తారు, కొత్త ఆస్తుల్ని కొంటారు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలుగుతుంది. వినే గుణము వస్తుందన్నమాట. కన్యారాశి వాళ్ళకి సాధారణంగా ఏంటంటే ఒక మనిషి సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏ మనిషి అయినా సరే ఒకళ్ళ మాట వినాలి. గురుబుద్ధి విశేషత అన్నారు. గురుబుద్ధి వినాలి. వినకుండా మనం ఎవరు చెప్తే వాళ్ళు చెప్పినట్టు వింటే మనకి ఏమవుతుందంటే మనకి లాస్ అవుతుంది.
సో ఈ కన్యా రాశి వాళ్ళు ఇప్పుడు కాస్త బుద్ధి బలం పెరుగుతుంది. మరి వివాహ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి? వివాహ యోగం ఏమిటి బ్రహ్మాండంగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎలా ఉన్నాయి, ఇద్దరము ఇంతకుముందు ఒక వివాహ యోగమే ఉండేది, ఇప్పుడు డైవర్స్ అయిపోయిన వాళ్ళు అలాగా రకరకాలు ఉన్నారు కదా, లివింగ్ ఇన్ రిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అన్ని వర్గాల వారికి కూడా ఏదో ఒక రకంగా వివాహం అనేటటువంటిది అయిపోతుంది. సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి సెకండ్ మ్యారేజ్, లివింగ్ ఇన్ రిలేషన్స్లో కావాలనుకునేటటువంటి వాళ్ళకి అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్న వారికి పెళ్ళిళ్ళలాగా, మొత్తం మీద ఇక అడ్డు లేదనమాట కన్యా రాశి వాళ్ళకి. మరి సంతాన యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? సంతానం పుడతారు చక్కగా. వీళ్ళకి ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి సంతానం వీళ్ళకి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. అసలు వాళ్ళు తీసుకొచ్చిన కీర్తి ప్రతిష్టలు తట్టుకోలేక వీళ్ళు తబ్బిబ్బు అయిపోతారు అనమాట. ఆ విధంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అయిపోతారు. భార్య తరపు నుంచి డబ్బులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి, అత్తగారి తరపు నుంచి. స్త్రీలతో గొడవలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు అవన్నీ కూడా ఆగిపోతాయి. ఈ రకంగా మనకి ఈ రాశి వాళ్ళందరూ బాగుందమ్మా. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం ఏమిటంటే, మొట్టమొదటిగా ఈ కన్యా రాశి భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగానే ఉండేవారు. మధ్యలో ఈ అమ్మాయి తల్లిదండ్రుల యొక్క దీనివల్ల విడిపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పూర్తిగా విడిపోకపోయినా సపరేషన్ అనేటటువంటిది చాలా కాలం నుంచి ఉన్నారు వీళ్ళు. అలా వీళ్ళ ఆస్తులు వాళ్ళు అమ్మేసుకున్నారని, భార్య ఆస్తులు భర్త వాళ్ళు అమ్మేసుకున్నారని, ఇలా రకరకాలుగా గొడవలు అనేటటువంటివి ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకి జూన్ 15వ తేదీ లోపల సమస్య పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద కొన్ని వందల మందికి, మనం లక్షల మందికి చెప్తాం కాబట్టి ఆ రాశి వారికి ఇలా జరుగుతుంది అని మనం చెప్తాం అన్నమాట. అండ్ ఇంకా డీటెయిల్డ్గా వీళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనల్ని కనుక సంప్రదించినట్లయితే తప్పకుండా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి చెప్పేటటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం. గురుగారు, జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దాని ఫలితాలు ఎలా ఉంటాయంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ మాసంలో గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? తులారాశి వారికి స్వయం కృతాపరాధాలు, వీళ్ళు వాళ్ళ వల్ల ఈ జూన్ నెలలో వాళ్ళ కాళ్ళకు వాళ్ళే అడ్లేసుకుంటారు. ఇప్పుడు ఆవు దూడ తినమని చెప్పేసి రైతు ఏం చేస్తాడంటే పొలంలో వదిలేస్తాడు ఆవుని దూడని, మెడలో ఒక రాడ్ కడతాడు. అదేం చేస్తుందంటే అటు ఇటు తిరుగుతూ ఆ రాడ్ని కాళ్ళల్లోకి వేసేసుకొని అదే పడిపోద్ది అక్కడ. ఆ రైతు ఉద్దేశం ఏంటి, ఆ పొలంలో అక్కడే తిన్ను, పక్కనోడు పొలంకి వెళ్ళకు, యువతల పక్కనోడు పొలంకి వెళ్ళకు తిడతారని. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడికక్కడే తింటూ కాళ్ళని తాడుకి అడ్డేసుకొని ఇక్కడ పడిపోయి ఈ విధంగా ఫలితాన్ని తెచ్చుకోలేకపోతారు. వాళ్ళ చేతుల్లోనే అవకాశాలు ఉన్నా వీళ్ళు తులారాశి వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతారు. అండ్ ఏంటంటే వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వీళ్ళ పూర్వీకులు, వీళ్ళ ఫాదర్లు కానీ లేకపోతే ఇతరులు వాళ్ళ యొక్క చేసినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క తప్పుల వల్ల వీళ్ళు బలవుతారు. నెంబర్ 3, బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం వచ్చినప్పుడు దాని ఛాన్సెస్ వదిలేసుకొని ఇప్పుడు రిజైన్ చేసేసి, లేకపోతే ఏదో సంథింగ్ చేసి కొత్త ఎక్కువ జీతం వస్తుంది అని చెప్పేసి రిజైన్ చేయడం, హోల్డ్లోకి వెళ్ళిపోవడం, ఇలా ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల, స్వయంకృతాపరాధాల వల్ల ఉద్యోగం లే ఆఫ్ అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ జూన్ 2, 2026 సంవత్సరంలో గురుడు కేంద్రంలోకి వస్తున్నాడు. మొన్నటి వరకు భాగ్యంలో ఉన్నాడు. కోర్టు కేసులతో సతమతమయ్యారు. ఇప్పుడు కూడా తిరగాలి, గురుడు కేంద్రంలో ఉన్నారు. అయితే కొంతవరకు రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది. షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి చక్కగా ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది, లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఏమిటండి ఆయుర్దాయం పెరగడం ఏమిటండి అనుకోవచ్చు. రోజు మందు తాగేవాడు ఉంటాడు, వాడు మందు బాబులతో ఫ్రెండ్షిప్ చేయకపోతే వాడు మందు తాగడు కదా, ఆ రోజు వాడి ఆరోగ్యం బాగుంటుంది, కిడ్నీలో ఎవరో పోకుండా ఉంటుంది. ఆ విధంగా మనం అభ్యాసం ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది అనమాట. మన చేతుల్లో ఏముండదు, రాశి ఫలాలంతా జాతకాలంతా బోగస్, ఫేక్ సైన్స్, ఆస్ట్రాలజీ అని పనికిమాల వెధవలు కొంతమంది చెప్తా ఉంటారు, నాస్తికులు వీళ్ళు. ఎలా అంటే
ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ ఫేట్. మన యొక్క అదృష్టం మన చేతుల్లోనే మార్చుకుంటాం మన ఫేట్ అనేది. ఆ విధంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు చేసుకుంటారు తులారాశి వాళ్ళు ఈ నెలలో. చెడ్డ వాళ్ళతో దోస్తానం మానేస్తారు. తద్వారా వీళ్ళకి ఆరోగ్యాలు బాగా పెరుగుతాయి. తర్వాత మంచిగా ఆర్గన్స్ అన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులు ఆ కాలంలో విద్యార్థులు వేరు, ఈ కాలంలో విద్యార్థులు వేరు. విద్యార్థులు పుస్తకాలు తీసేవారు, ఇప్పుడు పుస్తకాలు తీరేళ్ళు తీసినా కూడా వీళ్ళకి సెన్స్ అందులో క్రీమ్ పట్టుకోలేకపోతున్నారు. తర్వాత విలాసాలు, తర్వాత ఎంజాయ్మెంట్, ఇలా తయారయ్యారు. ఇటువంటి దానివల్ల విద్యార్థులు కాస్త చదువు పోగొట్టుకున్నారు. 1,34,000 ర్యాంకులు, 1,37,000 ర్యాంకులు, 42 మార్కులు ఏంటి ఎంసెట్లో? అసలు ఒక్క మార్క్ తగ్గితేనే ఫుల్ ఇచ్చేసేవారు, ఏడ్చేవారు. ఇప్పుడు మేడ్చల్ నుంచి ఒక అమ్మాయి 156.34%తో చక్కగా 160కి కొట్టిపడేసింది. ఫస్ట్ ర్యాంక్. చిన్న అమ్మాయి, తులారాశి అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి, పెద్ద ఇదేం లేదు. వీళ్ళంతా పీకుతాం చేస్తామని చెప్పేసి నారాయణ, శ్రీ చైతన్య, లేకపోతే ఐఐటి, ఫిడ్జి ఇలా కాలేజీల్లోకి వెళ్ళిన స్టూడెంట్స్ అంతా ఆ కాలేజెస్ ఎలా ఉన్నాయో కానీ వాళ్ళు ఎలా చెప్తారంటే ఐఐటి కావాలా పేరెంట్స్కి అనమాట, మేము ఇచ్చేస్తాం అని. ఏదో ఐఐటీలు వీళ్ళ చేతిలో ఉన్నట్టు, ఏదో వీళ్ళ కాంట్రాక్ట్ ఉన్నట్టు. డాంబికంగా ఉన్నటువంటి విద్యార్థులు 1,37,000 అలా స్కోర్ చేశారు. ఏమీ తెలియని తులారాశి అమ్మాయి టక్న కొట్టుపడేసింది 150 మార్కులు. అలా ఈ తులారాశి వాళ్ళంతా కొట్టుపడేస్తారు మొత్తం విద్యార్థులంతా కూడా. కాబట్టి కష్టపడి చదవాలి, మంచి ఫ్రెండ్స్ని పెట్టుకోవాలి. వివాహ యోగం ఉందంటారా మరి? వద్దంటే ఉంది వివాహ యోగం. వీళ్ళకి వివాహం ఏముందమ్మా, వివాహం అయిపోవడానికి వాళ్ళకు చక్కగా కేంద్రంలో గురుడు వచ్చేసాడు. వీళ్ళ కట్న కానుకల కోసం, లేకపోతే బాగా సంపాదన ఉందా లేదా ఇవి చూసుకుంటున్నారు. అసలు ఈ ఆర్గన్స్ అనేటటువంటివి ఎవరికైనా సరే ఒక 20 సంవత్సరాల తర్వాత అవయవాలు ఏం పనిచేయవు ఎవరికైనా. అందుకని ఇది ఒక పెద్ద మెకానికల్ ప్రాసెస్ లాగా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కట్నాలకి గిట్నాలకి మంచోళ్ళని చూసుకోవాలా, కుటుంబ నేపథ్యం మంచిగా ఉన్న వాళ్ళని చూసుకోవాలి, చేసుకోవాలి. దానికి కట్నాలు ఇవి చెప్పేవాళ్ళు కూడా గోల్డ్ ఇంత ఇట్లా చేసి మొత్తం వివాహ వ్యవస్థను భ్రష్టత్వం చేసేసారు. కాబట్టి మన తులారాశి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి మంచి వాళ్ళని వెంటనే ఇమ్మీడియట్ చేసేసుకుంటారనమాట. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం పంచమ రాహు ఉన్నాడు, ఫుల్ ఫైటింగ్స్. పిల్లలంతా మనశ్శాంతి ఉండనివ్వరు. వీళ్ళ పిల్లలతో దెబ్బలాడుకోవడం, లేకపోతే కుటుంబంలో వాళ్ళు అన్నెసరీ మ్యాటర్స్ మీద ఆర్గ్యుమెంటేషన్స్. వీళ్ళే లాయర్లు, వీళ్ళే జడ్జీల్లాగా, ఆనరబుల్ జడ్జీల్లాగా. కాబట్టి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది తులారాశి వాళ్ళకి. గురుగారు, ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దాని ఫలితాలు ఎలా ఉంటాయంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే ఈ మాసంలో వీరి గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అష్టమ గురుడు ఉన్నాడు. జూన్ 2, 2026 సంవత్సరం నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు గురుడు. దీనివల్ల 1,37,000 ర్యాంకులు వచ్చినాయి ఒక్కొక్కడికి. వృశ్చిక రాశి వాళ్ళకి సీట్లు రావాలిగా, ఎక్కడున్నాయి? కాబట్టి గురుడు భాగ్యంలోకి వస్తున్నాడు కాబట్టి ఎక్కడో ఒక చోట ఇప్పిస్తాడు, మొత్తం మీద ఖాళీ లేకుండా, ఫెయిల్ అయిపోకుండా. అర్ధాష్టమ రాహు, పంచమ శనిగ్రహ ప్రభావాలు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్ అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అనవసరమైనటువంటి గొడవల్లోకి వీళ్ళు పెడతారు. బద్ధకంతో వీళ్ళ స్వయం కృతాపరాధాలతోనే వీళ్ళ జాతకాలు వీళ్ళు పాడు చేసుకున్నారు. 2 సంవత్సరాల సుదీర్ఘ కాలం వీళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఇంటర్మీడియట్లో చదివింది ఏమిటి? 12 సంవత్సరాలు చదువుకుంటారా అని వీళ్ళకి అందరికీ ఇస్తే రైటింగ్ కూడా సరిగ్గా రాయడం రాదు వీళ్ళకి. మామూలుగా లాక్కొచ్చారు. ఇప్పుడు 42 మార్కులు వచ్చినాయండి ఎంసెట్లో అంటే, 72% వచ్చిందండి సిబిఎస్ఈ ఇంటర్లో అంటే ఎలా? కాబట్టి ఇదంతా అర్ధాష్టమ రాహు.
ప్రభావం. ఇటువంటి వాళ్ళకందరికీ కూడా అసలు సీట్లు రాకూడదు. కానీ గురుడు మనకి జనవరి 2, 2026 సంవత్సరం నుంచి వచ్చాడు కాబట్టి వీళ్ళకి క్వాలిఫై అయ్యగలిగారు ఎగ్జామ్స్లో. ఎక్కడో చోట సీట్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వ్యాపారస్తులకు కూడా వీళ్ళ స్వయంకృతాపరాధాల వల్లే కిరాణా వ్యాపారము, హాస్టల్ వ్యాపారము, బట్టల వ్యాపారము, బంగారపు షాపులు, ఇవన్నీ కూడా మనకి బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. అందువల్ల భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా పితృ తండ్రి సైడ్ బంధువుల దగ్గర నుంచి కలిసి వస్తుంది. ఏం కలిసి వస్తుంది? ఎవరైనా డబ్బులు ఇస్తారా? తన తండ్రి తరపు అన్నదమ్ములే ఆస్తులు నాకెక్కుకోవాలని కొట్టుకుంటారు. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వృశ్చిక రాశి వారి మీకు దగ్గరున్నటువంటి బంధువులు వాళ్ళు దగ్గరుండి మీకు అన్యాయం జరగనివ్వకుండా మీకు ఆస్తులు కలిసి వచ్చేలాగా ఇప్పిస్తారు. అలాగే చక్కగా వివాహాల విషయంలో మొన్నటి వరకు ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎవరిని ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇదంతా అష్టమ గురుగ్రహ ప్రభావం. దానికి పైగా నిందలు అవన్నీ కూడా పోయి ఇప్పుడు భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు. మరి గురువు గారు అలాగే కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఇంటి వాతావరణం, ఇంట్లో అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా. ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వాళ్ళు, మరి వీళ్ళందరూ కూడా ఈ జూన్ మాసంలో నుంచి కాస్త ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో ఆలోచిస్తూ ఉంటారు. కొత్త ఉత్సాహంతో నేను సాధించాలని చదువుతూ ఉంటారు, పని కృషి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మామూలు టైంపాస్ చేసుకుంటే లైఫ్ కూడా టైంపాస్ అయిపోతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే కాస్త విజయ పరంపర అనేటటువంటిది ప్రారంభమవుతుంది. చెడ్డ స్నేహితులతో వీళ్ళందరూ కూడా స్నేహాలు చేయడం జరిగింది చాలామంది. దానివల్ల మీకు ఊహల్లో ఉంటారు, వాళ్ళ సహాయాలు చేస్తారు, వీళ్ళ సహాయాలు చేస్తారని ఎవరేం చేయరు. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ముందుకు వెళ్ళాలమ్మా. గృహయోగం, వాహనయోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? ఈ మాసంలో గృహయోగము, వాహనయోగము అన్నీ ఉన్నాయి. కాబట్టి బ్రహ్మాండంగా వీళ్ళందరూ కూడా సంపాదించడం అనేటటువంటివి సంపాదిస్తారు. కొత్త కొత్త వస్తువులు సమకూర్చుకుంటారు, వేరే కాపురాలు పెట్టుకుంటారు, జాయింట్ ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళి వేరే కాపురాలు పెడతారు. ఆ విధంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు కాబట్టి కొన్ని టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. పిల్లల తరపు నుంచి కొన్ని సమస్యలు అనేటటువంటి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. వీళ్ళకు కూడా మొన్నటిదాకా మనశ్శాంతి లేదు కాబట్టి జోగి రాసుకుంటే బుడిద రాలుతుందనే విధానంలో వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లా కాకుండా కాస్త జాగ్రత్తగా వీళ్ళు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి గురుగారు వీళ్ళకి చూసుకుంటే దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు జూన్ నెలలో వెళ్తారు. బెంగళూరు, ఉడిపి, తర్వాత ఈ యొక్క మైసూరు, కుకి, ఇలా దక్షిణాది దేశాల్లో వీళ్ళు విహారం చేస్తారు. అలాగే రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి వెళ్తారు. ఈ విధంగా ఒక ప్రోగ్రాం అనేటటువంటిది ఆ రూట్లలో ఆ గ్రహాలు ఆకర్షిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఈ ఊర్ల మీదుగా ఈ తీర్థయాత్రలు అనేటటువంటివి చేస్తారు. గురుగారు ఈ జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అలాగే ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది కాబట్టి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? అలాగే ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి అష్టమంలో గురుడు రాబోతున్నాడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి. దీనివల్ల ఏమవుతుందంటే విపరీతమైన అప్పులు వస్తాయి. చక్కగా వెంచర్స్, వీళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు, వ్యాపారాలు మంచిగా చేసుకోవచ్చు. పార్ట్నర్స్ అనేటటువంటి వాళ్ళు ఈ యొక్క అర్ధాష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి కుటుంబ విషయాల్లోనే కాకుండా వ్యాపారంలో కూడా భాగస్వాములు వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి జరుగుతాయి. వ్యాపారాలు కొంచెం డల్గా ఉంటాయి.
ఆ తర్వాత వీళ్ళ తప్పు కాదు, వ్యాపారాల్లో డల్గా ఉండడానికి జాతకం యొక్క ప్రాబ్లం అది. అలాగే రాహు చాలా బాగున్నాడు, అసలు వండర్ఫుల్గా ఉండాలి వీళ్ళ జాతకాలు అనేటటువంటివి, వీళ్ళ వ్యాపారాలు అనేటటువంటివి. బట్ స్టిల్ దెన్ వ్యాపారాలు సరిగ్గా లేవు అంటే ఏంటి, అవతల వ్యక్తి కూడా వినాలి, అవతల కస్టమర్ కూడా మంచోడై ఉండాలి. ఈ రకంగా ఈ యొక్క చెడ్డ వాళ్ళతో స్నేహాలు అనేటటువంటివి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి చేయిస్తాయి. అంటే బుర్రలేని వాళ్ళ సలహాలు వీళ్ళు వినడం. అంతకుముందు చాలా ధనుసు రాశి వాళ్ళు అంటే ఇంటలెక్చువల్స్, వీళ్ళు కాస్త డేర్ చేసి ఏదైనా చేస్తారు. వివాహాలు కూడా ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా డేర్ చేసి చేసుకుంటారు వీళ్ళు, ఎక్కువ ప్రేమ వివాహాలు. ఆ తర్వాత వీళ్ళకి ఒక ఛానల్లో ఒక 3 స్త్రీలు ధనుసు రాశి వాళ్ళకు వస్తుంది అని పెట్టాడు. అంటే ధనుసు రాశి వాళ్ళకి వస్తుందా అని అంటే శుక్రుడు ఉన్నాడు మరి, కాబట్టి స్త్రీలతో లాభాలు అనేటటువంటివి ఉన్నాయి ధనుసు రాశి వారికి, ధనుసు రాశి వాళ్ళకి. కాబట్టి గురుడు ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో సుఖము, బయట స్త్రీల పరిచయాలు అవ్వడము, తర్వాత వాళ్ళ వల్ల లాభాలు, వ్యాపార భాగస్వామ్యాలు, ఇలా విచిత్రాలన్నీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారి విషయంలో జరుగుతాయి. అలాగే వ్యాపారాలు మాత్రం కొంచెం డల్గా ఉంటాయి, ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి అవసరం. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు గురువుగారు ఈ మాసంలో? ప్రేమ వ్యవహారాలు ఉన్నప్పుడు ఇంకా విద్యార్థులు ఏం చదువుతారు, వాళ్ళు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చదివేది ఎప్పటి వరకు అంటే 2 జూన్ వరకే చదువుతారు 2026 సంవత్సరం నుంచి. ఆ తర్వాత కంటిన్యూస్గా ఇంకా లవ్ అఫేర్స్లోను వీళ్ళు డిస్ట్రాక్షన్స్, గేమ్స్ ఆడుకోవడాలు, క్యాంపులు తిరగడాలు, ఇలాంటి విషయంలోనే స్టూడెంట్స్ అంతా కూడా బిజీగా అయిపోతారనమాట. కాబట్టి విద్యార్థులు ఇలాంటివన్నీ కూడా చేయకుండా వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళు కరెక్ట్ చేసుకుంటూ డిసిప్లిన్డ్గా మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి ఎన్నో ప్రాబ్లం, జీతభత్యాలన్నీ పెరుగుతాయి. గతంలో కంటే కూడా ఉద్యోగాల్లో జీతాలు ఎక్కువ వచ్చినవి, అవి వాటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ మనం చేసుకోవడం బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం మంచి వాళ్ళతో తిరిగితే మంచి సలహాలు ఇస్తారు, మంచిగా ఇచ్చేస్తారు. చెడ్డ వాళ్ళతో తిరిగితే వాళ్ళు ఏవో చెప్తారు, వాళ్ళకి హాలుసినేషన్లో ఉంటారు, వీళ్ళు ఇన్ఫాక్చుయేషన్లో, కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ రకంగా అటువంటివన్నీ కాకుండా మామూలుగా జాగ్రత్తగా తీసుకెళ్తూ ముందుకు వెళ్తే ప్రాక్టికల్గా ఉంటే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో. గురుగారు అలాగే కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు వీరికి? ధనుస్సు రాశి వారి కుటుంబ స్థానంలో మనకి ఈ యొక్క శని ఉన్న పరిస్థితుల రీత్యా వివాహాలు 4వ అర్ధాష్టమ శని కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే ఈ యొక్క శని ప్రభావం వలన కుటుంబంలో ఎప్పుడు కూడా డిస్కషన్స్. నువ్వు ఇది చెయ్యొద్దు అని నీ కొడుకు నువ్వు చెప్పావనుకో, నేను ఇదే చేస్తానంటారు వాళ్ళు. అట్లా వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు మొండిగా తయారైపోతారు. కాబట్టి కుటుంబంలో కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఓవరాల్గా పెద్ద ఫైటింగ్స్ ఇవేమి ఉండవు, కానీ వ్యాపారాల రీత్యా అవనియండి, లేకపోతే ఇతర వ్యవహారాల రీత్యా అవనియండి, వీళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఈ జూన్ నెల 2026 సంవత్సరంలో 2 జూన్ నుంచి మనకి గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అసలు నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, జూన్ 2 నుంచి మన వాళ్ళందరూ కూడా జూన్ 30వ తేదీ వరకు ఒక్క అబద్ధం కూడా ఆడరు మకర రాశి వాడు. మంచి విషయం. అంటే గురుడు కర్కాటక రాశిలోకి మంచి బలంగా వస్తున్నాడు. అసలు భార్యాభర్తల మధ్య అయితే ఫైటింగ్లు ఉధృతంగా జరుగుతున్నాయి, వాటిల్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వరు, అది కొట్టుకుంటూనే ఉంటారు, అది వేరే విషయం, కానీ నిజాలు చెప్తారనమాట. సో డిసిప్లిన్ అంటారు. బాగుంటుంది మకర రాశి వారికి. మకర రాశి వాళ్ళకి ఇంక తిరుగులేదు. అయితే అస్తమానం పెళ్ళని తిట్టినప్పుడల్లా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి పట్టాల దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చేస్తున్నట్టు ఉంటారు. ఎందుకు? చెరువు దగ్గర ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఆలోచన ప్రేరేపిస్తూ ఉంటాడు అష్టమ కేతువు, కానీ ధైర్యం సరిపోదు. నన్ను ఒక ఆమె అడిగింది, గురుగారు నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు సార్ అని. ఏంటి, అన్నీ ఉన్నాయిగా, కారు ఉంది, 3 కోట్ల విల్లా ఉంది, అన్నీ ఉన్నాయి,
భర్త ఉన్నాడు, పిల్లలనేమో టెక్ మహీంద్రాలో వేసావు, బ్రహ్మాండంగా చదువుతున్నారు. ఎందుకమ్మా చచ్చిపోవడం అంటే లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు. లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే చచ్చిపోతే ఏమవుద్ది అని అడిగింది. చచ్చిపోతే ఏమవుద్ది, మకర రాశి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అష్టమ కేతు ఉన్నాడు. దెయ్యాలు అయిపోతారు వీళ్ళు. దెయ్యాలు అయిపోయి ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళ వయసు నేను మైనస్ చేసి 100 మైనస్ అన్ని చెట్టు మీద పుట్ట మీద తిరుగుతూ ఉండాల. దాహం వేస్తే శరీరం లేదు కాబట్టి నీళ్ళు ఉంటాయి, అక్కడ తాగడానికి కుదరదు. భోజనం మంచి మంచి బిర్యానీలు అన్నీ ఉంటాయి, కానీ తినడానికి కుదరదు. అన్నీ ప్రేతాత్మ అయిపోయి ఆ 100 సంవత్సరాలు పూర్తయ్యేదాకా ఆ కర్మ ఉండి ఆత్మహత్య అన్నారు దాన్ని. అందుకే అది మహాపాపం అన్నారు. కాబట్టి పంచమహాపాతకాల్లో అంతకంటే భయంకరమైన పాపం యముడు వీళ్ళని తోలు తీసేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అనమాట, ధైర్యం తెచ్చుకోవడానికి. అది మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? మకర రాశి విద్యార్థి చదవలేక మొన్నటిదాకా బాధపడతా పుస్తకాలు మూసేసి ఏదేదో చేయాలనుకున్నాడు. వాడు ఇప్పుడు పుస్తకాలు తీస్తాడు. 2 జూన్ నుంచి విజృంభిస్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడతారు, ఏంట్రా బాబు వీడికి ఇంగ్లీష్ దేవత పూనేసిందా, మ్యాథ్స్ దేవత పూనేసిందా అన్నట్టు. అలాగే భార్యతో సానుకూలంగా కొంతమంది మారుతారు, భర్తలు అందరూ మారరు. అంటే ఫైటింగ్లో కోర్టులు వేసుకున్న వాళ్ళు అంతా మారరు. ఎందుకంటే జడ్జిలు చెప్పినా వింటలేదు, లాయర్లు చెప్పినా వింటలేదు, ఎవరు చెప్పినా వింటలేదు. కొంతమంది మారడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంచెం దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కారణాలు ఏమైనా అవ్వచ్చు, ఉద్యోగరీత్యా వేరువేరుగా అన్నా అలా. అలాగే మంచిగా తాగుబోతులు అయిపోతారు ఈ మకర రాశి వాళ్ళంతా కూడా చాలామంది. ఎందుకంటే తాగుబోతులు, మందు అంటే తెగ ఇష్టం వచ్చేస్తుంది వీళ్ళకి. ధనస్థానంలో ఉన్నటువంటి రాహు కఠినంగా మాట్లాడటం, నోటుకు సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అసలు డిసిప్లిన్కి మారిపోయారు మకర రాశి వాళ్ళు. వాళ్ళ తాగడం ఏంట్రా బాబు అని ఆశ్చర్యపోతాం. అంటే ఫ్రెండ్షిప్స్, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఏం పర్లేదు, ఏమవుతుంది, కొంచెం వెయ్యని వాళ్ళు అలవాటు చేస్తారు. అలాగే 11 ఇయర్స్ కూడా ఉండవు స్కూల్ పిల్లలు, వాళ్ళు ఏమో డ్రగ్స్ తీసేసుకుంటారు. మా డాడీ నైజీరియా నుంచి తెచ్చాడు, మా డాడీ సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చాడు చాక్లెట్ అని 3rd క్లాస్ పిల్ల ఆ పక్క ఫ్రెండ్కి ఇస్తే ఏదో రుచిగా బాగుందని చెప్పేసి ఆ మొత్తం క్లాస్ అంతా పంచాడు అనమాట, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినాడు. ఆ విధంగా వాళ్ళకి చాక్లెట్ అనుకుంటారు, కానీ పాపం ఇవన్నీ తెలియదు కదా, ఈ చాక్లెట్లు అనుకుని తింటూ ఉంటారు. ఈ విధంగా డ్రగ్ ఎడిక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. నెక్స్ట్, వీళ్ళ యొక్క సోదరులు పిచ్చగా డెవలప్మెంట్ అయిపోతారు. ఎనప వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కుబేర్లు అయిపోతారు. ఆ తర్వాత స్కూళ్ళు, హాస్పిటల్స్ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. బట్టల షాపులు వాళ్ళు బ్రహ్మాండంగా కొంటారు. అసలు ఈ మకర రాశి వాళ్ళకి బోల్డ్ అని గిఫ్ట్లు వస్తూ ఉంటాయి వీళ్ళు. అలాగే పెళ్లి లేనటువంటి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు సాధారణంగా అందరూ? వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉండాలి, వీళ్ళ గిఫ్ట్లు బాగా వస్తాయని పెళ్లి చేసుకునేటటువంటి మకర రాశి వాళ్ళకి మైండ్ అలాగా ఉంటుంది. అంటే ఆ విషయంలో, పెళ్లి విషయంలో పాపం మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళు చెప్పినా వినరు. ఆ విధంగా పెళ్ళంతా గొడవలు వద్దురా నాయన కాపురం చేసుకో అని జడ్జి చెప్పినా వినరు. ఇంకా మనం ఏం చెప్తాం? కాబట్టి ఈ రాశి వారు అందరూ కూడా ఆరోగ్యాల దగ్గరికి వచ్చేసరికి మైండ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం, సైక్రియాట్రిక్ ప్రాబ్లం అనేటటువంటిది ఉందన్నమాట. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు గురుగారు? కుటుంబ వాతావరణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులను బాగానే చూసుకుంటారు. మగాళ్ళు అనుకో, వాళ్ళ అత్తగారిని మాంగారు మీద ప్రాబ్లము, భార్య ప్రథమ శత్రువు. అలాగే భార్య వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ అత్తగారి తల్లిని తండ్రిని వాళ్ళు బాగానే చూసుకుంటారు. కాబట్టి చిన్న చిన్న మైల్డ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే వీళ్ళు డిస్కషన్స్ చేసుకోకూడదు. అండ్ రెగ్యులర్గా వీళ్ళంతా కూడా రెబల్ స్టార్స్ అయిపోతారు. అంటే ఒక ప్రతిదానికి కూడా ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి విప్లవాత్మక భావాలు ఇవన్నీ కూడా వీళ్ళల్లో వచ్చేస్తాయి. అండ్ కుటుంబ వాతావరణం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, ఏం భయపడక్కర్లేదు. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అలాగే ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉందంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు? ఒకసారి తెలియజేయండి. కుంభరాశి వారికి వాళ్ళకి ఎంత బాగుంటుందంటే, ఇదిగో చూడ ఆనంద బాష్పాలు వచ్చేస్తుంది, మీకు అంత బాగుంటుంది. ఏ నడిచేది జరుగుతుంది, అదొక్కటే మైనస్ పాయింట్. లాస్ట్ లో ఉంది, లాస్ట్ దశకు వచ్చేసారు. దానివల్ల టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎల్నెట్స్లు ఏంటి, అపనిందలు పడిపోతాయి.
వీళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడితే ప్రమాదం, వీళ్ళు అప్పులు చేస్తే ప్రమాదం అన్నట్టు ఆ విధంగా అప్పులతో సతమతం అవుతూ ఉంటారు కుంభరాశి వారు. కుంభరాశి వాళ్ళు. కుటుంబంలో అనేకమైనటువంటి అశాంతిగా అందరూ బాగున్నా కూడా ఏదో ఒక వెలితి, ఏదో ఒక డిస్కషన్స్, ఏదో ఒకలాగా ఉండడము, ఇదంతా కూడా కుంభరాశి యొక్క ఎలినెట్స్ని యొక్క ప్రభావాలు. తర్వాత పని అనేటటువంటిది, వర్క్ అనేటటువంటిది ప్రతి వాళ్ళకి ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తాం, అది మన చేతుల్లో ఉండదు కదా. ఆ టైంని బట్టి పని వస్తూ ఉంటుంది, ఒక్కోసారి పని రాదు. సో ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా యాక్చువల్గా మనకి 2 జూన్ వరకు వీళ్ళకి గురుడు పంచమ స్థితి కారకుడయ్యి సంతాన స్థానంలో ఉండి అద్భుతాలు చేస్తాడు, చాలా ధనాన్ని ఇస్తాడు. ఆ తర్వాత షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు మనకి జూన్ నెలలో. దీనివల్ల వీళ్ళందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ శత్రువులపై పీడ, శత్రువులపై విజయం అనేటటువంటిది సాధిస్తారు. ఉచ్చాటనం అనేటటువంటిది జరుగుతుంది, శత్రువులు పోతారు. ఆ తర్వాత ఈ రాశి వారంతా కూడా మనకి కుంభరాశి వారికి మనవలతో మనవరాళ్ళతో ఆనందంగా వాళ్ళు గడపడం అనేటటువంటిది జరుగుతుంది. ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఇంకా ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి తృప్తి ఉండదు వాళ్ళకి. ఎందువల్లంటే అసలు ఆదాయాలు రావట్లేదనే వాళ్ళు కొంతమంది వ్యక్తిగత జాతకాల వల్ల తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే కదా తెలిసేది. మామూలుగా అందరికీ ఇన్ జనరల్ కుంభరాశి అందరికీ బాగాలేదండి అంటే ఎట్లా కుదురుతుంది? కుంభరాశి వాళ్ళలో పీక్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, డౌన్ఫాల్ అయిన వాళ్ళు ఉంటారు జనరల్గా. సో ఈ కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ఉండనివ్వదు అనమాట. ఆ జ్యోతిష్కుడు ఏం చెప్తాడో, ఈ జ్యోతిష్కుడు ఏం చెప్తాడో, వాళ్ళు ఏమంటారు, ఏ పుట్లో ఏ పాము ఉంటుంది, బురద పాము ఉంటుంది, పుట్లో పాములు ఎందుకు ఉంటాయి. సో అలా వెళ్ళి అడిగితే వాళ్ళు నోటికి వచ్చింది వేరే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. సో అథెంటిసిటీగా చెప్పేటటువంటి వాళ్ళ మాటలు నమ్మకుండా మామూలుగా ఏదో పిచ్చి పిచ్చిగా శాస్త్రం గురించి తెలియనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన, అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి ధనము బాగా రావడానికి, కాన్స్టెంట్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? విద్యార్థులకి 2 జూన్ 2026 సంవత్సరం వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులందరూ కూడా డిస్ట్రాక్షన్స్కి గురవడానికి అవకాశాలు ఉంటాయి. క్యాంపులు, ఊర్లు వెళ్ళడాలు, ఇలాగ రకరకాలుగా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇతర యాక్టివిటీస్లో వీళ్ళు బాగా యాక్టివ్గా పాల్గొనడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా లే ఆఫ్ల వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి విదేశీ అవకాశాలు వస్తాయి. ఎల్నెట్స్ అంటేనే అది దేశ బహిష్కరణ శిక్ష. అందువలన ఈ దేశం నుంచి శనీశ్వరుడు బహిష్కరించినట్టుగా వీళ్ళు వేరే ఇతర దేశాలకి, ఇతర ప్రదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. బాగుంటుంది, విదేశాల్లో యోగాలు బాగుంటాయి. వివాహ యోగం ఉందంటారా? మరి ఈ కుంభరాశి వారికి వివాహాలు ఎవరైతే కాలేదో అటువంటి వాళ్ళకందరికీ కూడా 2 జూన్ లోపల వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జనరల్గా మనకి ఇప్పుడు అధిక శ్రావణం, అధిక జ్యేష్ఠ మాసం, అధిక మాసం వచ్చింది, లేదా నిజ జ్యేష్ఠ మాసం వచ్చింది. కాబట్టి ఈ టైంలో అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి. గురుగారు, ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులైన ఆఖరి రాశి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఆల్రెడీ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. సో అది ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఇది ఆఖరిగా మనకి రాశి కాబట్టి వీళ్ళకి అర్ధాష్టమ గురుడు నడుస్తున్నాడు. ఈ గురుడు రేపు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మారబోతున్నాడు కర్కాటక రాశిలోకి. అక్కడి నుంచి మీనరాశి వాళ్ళ జాతకం మారబోతుంది. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. అర్ధాష్టమ గురుడు, జన్మంలో ఉన్నటువంటి శని, వ్యయంలో ఉన్నటువంటి రాహు వల్ల సకల కష్టాలు మీనరాశి వారికే వచ్చినాయి అనుకుంటారు.
కానీ విచిత్రం ఏమిటంటే ఈ మీనరాశి వాళ్ళ కష్టాలు లేకుండా జల్సాగా హ్యాపీగా నవ్వుకుంటూ వీళ్ళ జీవితం అనేటటువంటిది గత నెలలో వెళ్ళింది, ఈ నెలలో కూడా వెళుతుంది, ఇంకా బాగుంటుంది. వీళ్ళకి జాబు ఇన్సెక్యూరిటీ లేదు. జాబు చాలామంది లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ జాబులు పోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఏం పోవు. కాబట్టి ఉద్యోగాలు కంటిన్యూ అవుతాయి, జీతభత్యాలు పెరుగుతాయి, ఇంకా మంచి ఆఫర్లు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే పంచమ స్థితిగతుడు అయినటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల మీకు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని ఆభరణాలు వీళ్ళు కొనుక్కుంటారు, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేటటువంటివి ఇంట్లో కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ వెరీ ప్రాక్టికల్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాస్త బద్ధకంగా ఉన్న మీనరాశి వారికి జన్మ శని వల్ల, తర్వాత సమయాభావం వల్ల టైం లేదు, అందువల్ల ఏం చేస్తారు కాబట్టి ఇన్ టైం ప్రతి పని కూడా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మీనరాశి విద్యార్థులను తీసుకున్నప్పుడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు విద్యార్థులందరూ కూడా చాలా డల్గా చదివారు. కానీ ఆ తర్వాత ఇక్కడ మనకి విజృంభిస్తారు ఇప్పుడు 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత నుంచి. కాబట్టి చదువుల్లో మంచిగా రావడము, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము, గత నెల ఆదాయాల కంటే కూడా ఈ నెలలో ఆదాయాలు పెరగడము, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి. ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు రాసుకోవడానికి భయపడుతూ ఉంటారు. లేకపోతే ఏమంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగం రాజీనామా చేసి వెళితే కొత్త ఉద్యోగం వస్తుందో రాదా, హోల్డ్లో చాలామందికి పెట్టారు ఇస్తామని చెప్పి, ఇలా ఇది పోతుంది అది పోతుందేమో అని భయపడ్డం అనేటటువంటిది సహజం. కానీ అలాంటి ఏం జరగవు. ఈ యొక్క మీనరాశి వారి సమయం చాలా అనుకూలంగా ఉంది. అయితే వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహం వల్ల పడక సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అంటే నిద్రపోతున్నప్పుడు భూతప్రేత పిశాచాలు అనేటటువంటివి ఈ కళలు రావడము, వాళ్ళు పట్టుకున్నట్టుగా ఉండడము, నిద్ర తక్కువగా ఉండడము, ఇలా తమ ఉద్యోగాలు రీత్యా అవనివ్వండి, మరొక రీత్యా అవనివ్వండి, ఈ రకంగా వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. గురుగారు, మరి ఎవరికైతే వివాహం కాలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారా? ఖచ్చితంగా వివాహ యోగాలు ఉన్నాయి. ఈ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. అలాగే ఎంతవరకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందండి, మాకు సంతానం కలగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అనేటటువంటిది చాలా సాఫీగా ఉంటుంది. కానీ మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కంజీనియల్ వాతావరణం లేకుండా మామూలుగా డిస్కషన్స్, కొంచెం అన్నెసరీ టాపిక్స్ మీద అయినప్పటికీ కూడా అది తీవ్రమై హర్ట్ అవ్వడం అనేటటువంటి జరుగుతాయి. మీ వాళ్ళ వల్ల మీరు వల్ల వాళ్ళు అన్నట్టుగా. కానీ ఇక్కడ చాలా ఏ నిర్ణయాలైనా సరే తెలివిగా మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఆదాయాలు ఉన్నప్పుడు అసలు ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు. బాగుంటుందా ఆదాయం? ఏలినాటి శని కాబట్టి కొద్దిగా కొంతమందికి అప్పులు ఉంటాయి. ఆ అప్పులన్నీ కూడా క్రమేపీ తీర్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.